మంచి అమ్మాయి కదా, మనం అడగగానే ఇచ్చేసింది, పర్వాలేదు. అంకుల్ మీరు కూడా తినేవాళ్ళు కదా, చెయ్యి కడుక్కొని వస్తాను ఉండండి. చలేస్తుంది. అయ్యో చలేస్తుంది, ఏం చేయాలి? ఎంతసేపు అని మోహన్ చూస్తూ కూర్చోవాలి ఇలా నేను? ఒక్క దమ్మైనా వేద్దాం. అంకుల్ దమ్మేస్తారా? రండి అంకుల్. ఎంత రమ్మని పిలిచినా రాడ్లే, మనమే కానిచ్చేద్దాం. ఎవరు ఫోన్ చేస్తున్నారు? ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వరా? వీళ్ళకి మాత్రం సిగ్నల్ ఎలా దొరుకుతుందో ఏంటో. నేను చేస్తే మాత్రం నా ట్రిజబ్లోనే వస్తుంది, వీళ్ళకి మాత్రం ఎలా దొరికిందో ఏంటో. హలో, ఎవరండి? హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు? హలో హలో. ఎన్నేళ్ళైంది సిగరెట్ కొట్టి? ఎవరు? అవునా? ఇప్పుడు మీకేం కావాలండి? మార్కెటింగ్ చేస్తుంటారా? మీకు అసలు ఎవరు కావాలండి? ఏంటి లోన్ కావాలా? ఇది రాంగ్ నెంబర్ అయ్యా. నాకు లోన్ వద్దు, గీనొద్దు, అనవసరంగా నన్ను సతాయించకు, ఫోన్ పెట్టాయి. నంబర్ ఎలా లీక్ అయింది అసలు? డేటా ఎలా లీక్ అవుతుందో ఏంటో. ఏంట్రా ఇది? ఒక్క పప్పు కూడా కొట్టలేదు, ఇంతలోనే సగం అయిపోయింది ఏంటి? ఇంత మనమే కొట్టేశామా? లేదు, గాలికేమన్నా అయి ఉంటుందా? అంకుల్ని అడిగి చూద్దాం. అంకుల్, ఇక్కడ సిగరెట్ పెట్టాను, ఫోన్ మాట్లాడుద్దామని వెళ్ళాను, ఇంతలోనే సగం సిగరెట్ అయిపోయింది. ఏంటి సిగరెట్ మనం కొడితే అంకుల్ నోట్లోంచి పోగొస్తుంది? ఏం అర్థం కావట్లేదే. ఓ, అది చలికి వచ్చే పోగానా? కానీ ఇది సిగరెట్ పొగ వాసనలాగా ఎందుకు వస్తుంది? ఇది దానిలాగే ఉంది. ఏంటి రూమ్లో దయ్యంగానే ఉందా ఏంటి? ముందుక నుంచి జారుకోవాల్సిందే. ఇక్కడే ఉంటే ఇంకేమేమి చూడాల్సి వస్తుందో ఏంటో. అయ్యో, కోమలో ఉన్నట్టు నటించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది కదా స్వామి. రవి, అమ్మా చెప్పమ్మా. అత్త ఎలా ఉన్నారా? బాగానే ఉందమ్మా. నాకు అక్కడికి రావాలని ఉందిరా రవి. నన్ను వదిలేసి అందరూ వెళ్ళిపోయారు కదా. నువ్వు మీ ఫ్రెండ్ ఇంట్లో పెళ్లికి వెళ్లాల్సిందే అని మొండికేసావు కదా. అవును రవి, బాగా కంపెల్ చేసేసింది. రాలేను అని చెప్పలేకపోయాను. చాలా క్లోజ్ ఫ్రెండ్ రా నాకు, అందుకే. అయితే ఫంక్షన్ చూసుకొని బయలుదేరి వచ్చేసే. లేదు రవి, ఇంకా ఇక్కడ ఒక 2-3 రోజులు ఉండాల్సి వచ్చేలా ఉంది. మీరు అక్కడ బాగా ఎంజాయ్ చేసి రండి, సరేనా? ఏదైనా ఇబ్బంది ఉంటే కాల్ చేయి. బంగారికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో బంగారి. అమ్మా. హలో. హలో బంగారి. అత్తయ్య. బంగారి, ఆయన్ని అత్తయ్యని బాగా చూసుకో. వాళ్ళకి ఏ కష్టం రాకూడదు. తప్పకుండా అత్తయ్య. జాగ్రత్త. అలాగే అత్తయ్య, బాయ్. బంగారి, ఏంటి? అత్తయ్య ఫోన్ చేసింది జాన్సమ్మ. ఓ, అత్తగారు కోడలు ఇద్దరు ఫోన్లో మాట్లాడేసుకుంటున్నారు. లేదు జాన్సమ్మ, అత్త అక్కడ ఒంటరిగా ఉన్నారు కదా, అందుకే మనం ఇక్కడ ఎలా ఉన్నామని అడుగుతున్నారు. అంతలాగా ఇద్దరి మధ్య బాండింగ్ క్రియేట్ అయిందా ఏంటి? ఇదిగోండి. బంగారి, ఈ చలికి క్యాంప్ ఫైర్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది కదా. సూపర్ ఐడియా అండి. అయితే మేము వస్తాము. కేడీ. అమ్మా. ఓకే ఓకే, మీరిద్దరు కపుల్స్ వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి, మీరిద్దరే వెళ్ళి రెడీ అవ్వండి. బంగారి రా వెళ్దాం. వెళ్ళొస్తాం జాన్సమ్మ.
ఇదిగోండి త్వరగా కానివ్వండి. పెడుతున్నానులే ఉండు. ఏ బంగారి, ఏదైనా నవ్వుతూ మాట్లాడచ్చుగా. నాకు ఊరికే నవ్వుతూ మాట్లాడడం రాదులేండి. ఆ, బంగారి, అందరూ మనల్ని చూస్తున్నారు కదా, మనం ఇలా ఉమ్మని ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. ఉమ్, ముఖ్యంగా జానుకి మన మీద డౌట్ వస్తుంది. ఏదైనా నవ్వుతూ మాట్లాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? నన్ను మాట్లాడడానికి ఏం లేదే, రూమ్లోనే మాట్లాడేశాను కదా. ఏయ్, ఊరికే ఫార్మాలిటీకి మాట్లాడు. అలా అంటారా? మాట్లాడేస్తే పోయింది. ఇదిగోండి. మాట్లాడు. అన్నట్టు మీరు వేసే నాటకాలకి ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? కరెంటు పోల్కి మిమ్మల్ని కట్టేసి ఆ, పీలర్ ఉంటుంది, పీలర్, ఆ, దాంతో తోలు కొంచెం కొంచెంగా ఒలి చేయాలి. అలాగా? ఆ, అవును. నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకొని నమ్మించి మోసం చేసావు కదా, దానికి నిన్నేం చేయాలో తెలుసా? ఏం చేయాలి సార్? ఈ ఏరియా చలిలో ఒక టబ్బులో అంతా ఐసేసి అందులో నిన్ను పడుకోబెట్టి నిన్ను టార్చర్ పెట్టాలనిపిస్తుంది. అమ్మ దుర్మార్గుడా, చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారే. ఝాన్సీ అమ్మ, కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అవుతుంది కదా. ఇద్దరు తెగ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. అలా ఎలా రవి సార్? పక్క వాళ్ళని మోసం చేయాలంటే ఇంతలా పర్ఫార్మెన్స్ తన్నుకుంటూ వచ్చేస్తుంది. అంతా నీ దగ్గర నేర్చుకునేదే. ఎలా నటించి నన్ను మోసం చేసావో అలాగే ఇది కూడా. అబ్బా, నా యాక్టింగ్ పర్వాలేదు, కానీ మీ యాక్టింగ్ ఉందే, కమల్ హాసనే ఓడిపోతాడు. మ్మ్. ఇప్పుడు మిమ్మల్ని చూసే వాళ్ళంతా మనం ఎంత సంతోషంగా ఉన్నామో అనుకుంటారు. మీ ఫ్రెండ్ సంయుక్త అయితే చాలా పొసెసివ్ అయిపోతుంది. ఏం చేయమంటావు, నాకు చిరాగ్గానే ఉంది. కానీ వేరే ఆప్షనే లేదే. నాకైతే ఇలా నటించడం అంటే చాలా చిరాగ్గా ఉంది. బాగానే మేనేజ్ చేస్తున్నావుగా. శామ్, అన్నా, ఎందుకన్నా ఇంత లేట్గా వస్తున్నావు? నువ్వు వచ్చేలోపు ఇక్కడ ఏవేవో జరిగిపోతున్నాయి. ఏమైంది? ఆ బంగారి రవి ముందులాగా గొడవలు పట్టం లేదు.